కుంభరాశి వారికి ఏప్రిల్ 8వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఒక సాధారణ రోజు మీకు కానే కాదు, మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకురాగలే రోజండి. అందుకే ఈరోజు చెప్పబోయే ఈ విషయాలను మీరు తప్పకుండా పూర్తిగా వినాలి, అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా బాగా గమనించాలి. ఎందుకంటే రేపటి రోజు మీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల, ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది చిన్న విషయం కాదు, సాధారణ విషయం కాదు. మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ప్రశాంతతను కుదిపేసే స్థాయిలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు చాలామందిని నమ్మి ముందుకు వెళ్ళారు. మీ మనసు చాలా శుభ్రం. అలాగే మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే నమ్మకం కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బందులు తెచ్చింది. కాబట్టి రేపటి రోజున అలాంటి ఒక పరిస్థితి మళ్ళీ మీ ముందుకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీతో చాలా సన్నిహితంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆమె మీపై ఎంతో ప్రేమ చూపిస్తున్నట్లుగా ప్రవర్తించవచ్చు, మీ విషయాల్లో ఆసక్తి కూడా చూపుతున్నట్లు మీకు కనిపిస్తుందండి. కానీ లోపల మాత్రం పరిస్థితి వేరేలా ఉండే అవకాశం కూడా ఉంది. మీ మాటలు, మీ ప్లాన్స్, అలాగే మీ బలహీనతలను తెలుసుకొని వాటిని మీ మీద ఉపయోగించే పరిస్థితి కూడా మీకు రావచ్చు. అందుకే రేపటి రోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరినైనా వెంటనే నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను బయట అసలు పెట్టకండి. మీ భావోద్వేగాలను నియంత్రించండి. ఈరోజు మీ ప్రశాంతత మీకు చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఒక చిన్న మాట కూడా, ఒక చిన్న అపార్థం కూడా మీకు పెద్దగా గొడవలయ్యే అవకాశం ఉంది, గొడవగా మారేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆ స్త్రీతో మీ మధ్య జరిగే సంభాషణల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితి మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేయగలదండి. మీరు జాగ్రత్తగా ఉంటే అదే పరిస్థితిని మీకు అనుకూలంగా కూడా మార్చుకోవచ్చు. ఇది ఒక పరీక్ష లాంటిది. మీ ఆలోచన, మీ సహనం, మీ నిర్ణయ శక్తి అన్నీ పరీక్షించబడే రోజు అన్నమాట. కాబట్టి రేపటి రోజు జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు గమనించుకుంటూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు, ఎవరు మీతో ఎంతవరకు ఉండాలి, ఎవరి దగ్గర అవ్వాలని చూస్తున్నారు, మీతో అన్ని దగ్గర అవ్వాలని, అంటే అన్నిటికీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి స్పందించండి. మీ మనస్సుని మీరు కంట్రోల్లో కూడా ఉంచుకోండి. అప్పుడే మీరు ఈ రోజును సురక్షితంగా, విజయవంతంగా పూర్తి చేయగలుగుతారండి. ఇక రేపటి రోజు మీకు ఒక హెచ్చరికతో కూడినటువంటి అవకాశం. మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో అదే మీ ఫలితాన్ని కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమందికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారు తప్పకుండా రేపటి రోజున ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మీరు చేసే చిన్న నిర్ణయం కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న నమ్మకం, ఒక చిన్న నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మీకు కోలుకోలేని దెబ్బ తీయగలవన్నమాట. మీరు ఇది చిన్న విషయం అని వదిలేసిన చోటే సమస్య మొదలవుతుందండి. మీరు పర్లేదని ఊరుకున్న చోటే పరిస్థితి చేతికి అందకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజు కొన్ని విషయాలు కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి జ్యోతిష రాశి చక్రంలో 11వ రాశి అండి. ఇది లాభస్థానం అని కూడా అంటారు. అంటే ఈ రాశి వారికి జీవితంలో చివరికి లాభాలు, విజయాలు రావడం తప్పకుండా ఖాయం అని భావిస్తారనమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాలు జన్మించిన వారు కుంభరాశి వారు అంటారు. కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారండి. చాలా మంచి మనసు ఉంటుంది. ఇతరులకు సహాయం చేయాలని తపన కూడా ఉంటుంది. లోపల బాధ చాలా ఉన్నా బయటకు చూపించరు. నమ్మకం ఎక్కువ, అందరినీ మంచి వాళ్ళని అనుకుంటారు. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు వెతుకుతారు. కానీ ఒకసారి మోసం జరిగితే మళ్ళీ ఆ వ్యక్తిని ఎప్పటికీ కూడా నమ్మరు, ఆ వ్యక్తిని దగ్గర కూడా చేసుకోరు. వీరి గొప్పతనం అనేది చాలా మంచితనం. వీరి బలహీనత ఏంటంటే అదే మంచితనం. కాబట్టి ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజు 3 మరియు 8 సంఖ్యలు మీకు అదృష్టాన్ని తీసుకురాగలవు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3 మరియు 8. ఈ సంఖ్యలతో సంబంధించినటువంటి టైమింగ్స్, నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయన్నమాట. ఇక రేపటి రోజు మీకు ఉత్తరం వైపు చేసే ప్రయాణం ఎంతో శుభకరంగా ఉంటుంది. ఆ దిశలో వెళ్ళడం ద్వారా మంచి అవకాశాలు, శుభవార్తలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి అదృష్ట యోగం కూడా కలగబోతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ముందుకు కదులుతుందండి. ఒక మంచి వార్త లేదా అవకాశం మీ జీవితంలోకి వస్తుంది. మీకు సహాయం చేసే వ్యక్తి అనూహ్యంగా ప్రత్యక్షం అవుతారన్నమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి గ్రీన్ కలర్, అలాగే గోల్డ్ కలర్, ఎల్లో కలర్. గ్రీన్
గోల్డ్, యెల్లో ఈ రంగులు మీకు అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు. రేపటి రోజు ఒకవైపు అదృష్టం ఉన్న మరోవైపు జాగ్రత్త చాలా అవసరం. కాబట్టి మీరు మంచిని ఎప్పుడు కూడా స్వీకరించండి, చెడును గుర్తించండి, నిర్ణయాలు ఆలోచించి తప్పకుండా తీసుకోండి. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి రేపటి రోజు అదృష్టము మరియు పరీక్షలు కలిసిన రోజు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా రేపటి రోజు సాధారణంగా మొదలవుతుంది, కానీ ముగింపు మాత్రం పూర్తిగా అనూహ్యంగా అయితే ఉంటుందండి. మీరు ఊహించని విధంగా, మీరు ఆలోచించని కోణంలో మీ జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసే సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు సంభవించబోతున్నాయి. ఈ విషయం చిన్నది కాదు, ఇది సాధారణ పరిచయం కాదు, ఇది ఒక సాధారణ సంభాషణ కూడా కాదు. మీరు ఇప్పటి వరకు చాలామందిని కలిశారు, చాలా మాటలు మాట్లాడారు, కానీ రేపటి రోజున కలిసి ఆ వ్యక్తి మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె మీతో మాట్లాడే విధానం, మిమ్మల్ని అర్థం చేసుకునే తీరు, మీ జీవితంలో అడుగుపెట్టే స్టైల్, ఇవన్నీ కూడా మీకు ఒక క్షణం అందంగా, నిజంగా నమ్మదగినట్లు అనిపిస్తాయి. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రతి చిరునవ్వు వెనక నిజాయితీ ఉండదు, ప్రతి దగ్గర అవ్వడం వెనక మంచితనం అయితే ఉండదు. మీ భావాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఆ స్త్రీ అనేవారు. మీ బలహీనతలను గమనిస్తుంది, మీ నమ్మకాన్ని గెలుచుకునేలా కూడా ప్రవర్తిస్తుంది. కానీ ఆ దగ్గర కావడం మీకు లాభమా నష్టమా, అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతే మీ జీవితంలో ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా కూలిపోవచ్చు. మీరు కష్టపడి నిర్మించుకున్న నమ్మకాలు, సంబంధాలు, గౌరవం అన్నీ ఒక్క క్షణంలో దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నా జీవితంలో ఇంత పెద్ద మార్పు ఇలా వస్తుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇది నిజమా లేక తప్ప అని మీ మనసుని మీరే ప్రశ్నించుకోవచ్చు. అలాగే ప్రతి అడుగు ఆలోచించి వేయండి. రేపటి రోజు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే దగ్గర చేసుకోండి. ఇక అదే పరిచయం మీకు ఒక మంచి మార్గం చూపించవచ్చు మీరు జాగ్రత్తగా ఉంటే. కొత్త అవకాశం కూడా తీసుకురాగలదు, కానీ తొందరపడి భావోద్వేగానికి లోనైతే అదే విషయం మీకు జీవితాన్ని తలకిందులు కూడా చేయగలరు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా సరే మీ జీవితాన్ని మార్చే శక్తి ఆ వ్యక్తిలో లేదు, అది మీ నిర్ణయంలో కూడా ఉంటుందని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రయాణాల విషయంలో రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి చాలాసార్లు ఒకే ఒక బాధ ఎక్కువగా ఉంటుందండి. ఎంత డబ్బు సంపాదించినా ఎందుకు నిలబడడం లేదు అని ఆలోచన అనమాట. మీరు కష్టపడడంలో ఎప్పుడు వెనకడుగు వేయరు, రోజంతా శ్రమించి సంపాదిస్తారు. కానీ నెల చివరికి చూసుకుంటే చేతిలో మిగిలేది చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు మీ మనసులో ఒక దిగులు మొదలవుతుంది. నేను ఎంత కష్టపడుతున్నాను, డబ్బెందుకు నాకు నిలబడడం లేదని. ఇది మీ తప్పు కానే కాదు, ఇది మీ రాశి స్వభావం కూడా దీనికి ఒక కారణం. కుంభరాశికి అధిపతి గ్రహం శని ప్రభావం వల్ల మీకు ఇంతవరకు సహాయం చేయాలని మనసు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా అవసరం ఉంటే వెంటనే సహాయం చేయాలని అనిపిస్తుంది. వాళ్ళకు అవసరం ఉంది అని అనుకొని మీ దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేస్తారు. అదే మీ గొప్పతనం, కానీ అదే మీకు ఒక పెద్ద సమస్య కూడా. అదే సమయంలో కొంచెం విలాసాలు అంటే లగ్జరీస్, అవసరం లేని చిన్న చిన్న ఖర్చులు, ప్లాన్ లేకుండా చేసే వ్యయాలు, ఇవన్నీ కూడా మీ డబ్బును నీళ్ళలా ఖర్చు అయ్యేలా చేస్తాయండి. మీరు సంపాదించలేకపోతున్నారు కాదు, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం అదొక లోపం అన్నమాట. అలా నిలబెట్టుకోలేకపోవడమే ఒక లోపిస్తుంది మీకు. మీరు ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సంపాదించడం ఒక కళ అయితే దాన్ని కాపాడుకోవడం అంతకంటే పెద్ద కళ. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. అవసరం తప్పకుండా అనవసరం మధ్య తేడా, అవసరానికి అనవసరానికి మధ్య తేడా గుర్తించండి. ప్రతి నెల కొంత డబ్బు తప్పనిసరిగా సేవ్ చేయాలని నిర్ణయించుకోండి. సహాయం చేయండి, కానీ మీ సామర్థ్యానికి మించి చేయకండి. మీరు కొంచెం నియంత్రణలో ఉంటే మీ చేతిలో డబ్బు నిలబడడం మొదలవుతుందన్నమాట. చివరికి ఒక మాట అండి, మీరు డబ్బు సంపాదించే శక్తి ఉన్నవారు ఇప్పుడు దాన్ని నిలబెట్టుకునే అలవాటు పెంచుకుంటే మీ జీవితంలో ఆర్థికంగా ఒక పెద్ద మార్పు తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి ఇక రేపటి రోజున మీకు అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందండి. ఉద్యోగం, వ్యాపార విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, విద్య, చదువు విషయంలో కానీ, ప్రేమ సంబంధాల పరంగా కానీ, ప్రయాణం విషయంలో కానీ, అన్నీ కూడా ఆరోగ్య విషయంలో కానీ, అన్ని దానికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజు కొంచెం ఆరోగ్యంపై మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టాలి. అలసట, తలనొప్పి, చిన్న గాయాలు లేదా ఒత్తిడి ఇవి కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఆహారం, విశ్రాంతి, జాగ్రత్త తప్పనిసరి తీసుకోవడం చాలా మంచిది. ఇంకా తప్పకుండా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఉంచుకోండి, శాంతంగా మాట్లాడండి. కుటుంబంలో శాంతి కాపాడడం మీ చేతిలోనే ఉంటుంది. చివరిగా ఒక మాట అండి, రేపటి రోజు కుంభరాశి వారికి అవకాశాలు ఉన్నాయి, కానీ జాగ్రత్త కూడా అవసరం. 2 విషయాలు గుర్తుంచుకోండి, వ్యక్తుల విషయంలో జాగ్రత్త, ఖర్చుల విషయంలో నియంత్రణ. ఇలా ఉంటే రేపటి రోజున మీరు సులభంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారనమాట. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంతవరకు మీరు వినిన ఈ రేపటి దిన ఫలితాలు మీకు స్పష్టమైన దారి చూపిస్తాయని ఆశిస్తున్నాను. కుంభరాశి వారు రేపు అవకాశాలను ఉపయోగించుకుంటూ జాగ్రత్తలను మర్చిపోకుండా ముందుకు సాగాలన్నమాట. ప్రత్యేకంగా వ్యక్తుల విషయంలో అప్రమత్తత, ఖర్చుల విషయంలో నియంత్రణ, ఆరోగ్యం, కుటుంబం విషయంలో శాంతంగా వ్యవహరించాలి. ఈ 3 మీకు రేపటి రోజున ఒక రక్షణగా తప్పకుండా ఉంటాయన్నమాట. మళ్ళీ రేపు మరొక కొత్త సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.